Headache. Okay. Headache. As how you are. Yes, yes, చేయాలి అని నేర్చుకున్నాం. సో దాంట్లో 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి. ఏంటి అవి? లెట్ టు, వేర్, కాన్స్ట్. ఓకేనా? సో లెట్ వల్ల యూజ్ ఏంటి? లెట్ అనే కీవర్డ్ వల్ల యూజ్ ఏంటి మనకి? లెట్ కీవర్డ్ యూజ్ టు declare a variable which support reassigning redeclaring కొరడానా? Reassigning only. ఓకేనా? సో నెక్స్ట్ వేర్ అంటే ఏంటి? సపోర్ట్ లెట్ reassigning and reassigning సపోర్ట్ చేస్తుంది. redeclaring సపోర్ట్ చేస్తుంది. అది వేర్. కాన్స్ట్ అంటే ఏంటి? Does not support the reassigning and redeclaring. ఓకేనా? సో నెక్స్ట్ మీకు స్కోప్ ఆఫ్ వేరియబుల్ అనుకుంటాం. వేరియబుల్ స్కోప్ ఏంటి? వేర్ స్కోప్ ఉంటది. ఫంక్షనల్ స్కోప్. లెట్ కే స్కోప్ ఉంటది. బ్లాక్ స్కోప్ ఆర్ బ్లాక్ స్కోప్ ఉంటది. లెట్ అండ్ కాన్స్ హావ్ బ్లాక్ స్కోప్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ ఆపరేషన్ ఆపరేటింగ్ ఈవినింగ్ రూల్స్ పార్ట్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఆపరేటర్స్. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ వెళ్ళే ముందు అసలు వాట్ ఈస్ ఏ ఆపరేటర్ అండ్ ఆపరాండ్? ఆపరేటర్ అంటే ఏంటి? ఆపరాండ్ అంటే ఏంటి? ఆపరేటర్ అంటే ప్లస్ మైనస్ అలాగా ఆపరేటర్స్ అంటే a ప్లస్ b a b అని ఆపరేటర్ అంటే చెప్తాను ఇంటర్వ్యూ అంటే చెప్తావు కాబట్టి నేను చెప్తున్నా అది ఇంటర్వ్యూ కదా. Operation working on the oh, allow me to Operator is a symbol which used performance of operation. Okay, operator is a symbol. So depending on the operation by dependence of operation చేసేది ఎవరంటారు? ఆపరేటర్ అంటారు. ఓకేనా? ఆపరేటర్ అంటే ఏంటి? సో ఆపరేటర్ అంటే పర్ఫార్మ్ ఆపరేషన్ ఏదైతే ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తున్నామో ఆపరేషన్ పర్ఫార్మ్ మోడల్స్ పారామీటర్స్ ఉంటాయో వాటిని ఏమంటారు అంటే ఆపరాండ్స్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అంటారు. ఏపీ అంటే ఏంటిది? ఓనర్ ఆపరాండ్. అంటే మనకి ఎప్పుడు అంటే ఈ ఆపరేటర్ మీద మీకు చెప్తే ఎడిషన్ అంటే చెప్తే చెప్పలేదు ఫుల్ అవుతుంది. ఓకేనా? సో దీని ఏమంటారు? ఆపరేటర్ ఒక సింబల్ సమ్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తుంది. ఓకేనా? సో దీంట్లో మనకి ఆపరేషన్స్ లో మీకు ఆపరేటర్స్ లో మీకు చాలా టైప్స్ ఆపరేటర్స్ ఉంటాయి కదా. ఏంటి అర్థమెటిక్ ఇలా ఉంటాయి కదా. సేమ్ మీకు మనకి చాలా టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో లాస్ట్ ఫస్ట్ ఆపరేటర్ నుంచి operators are used to operators are used to perform to perform to perform some calculations operations or mathematical operations. Okay. In this in this it supports some operators it supports some operators like other programming languages like other programming languages other programming languages. So వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే కంప్యూటర్స్ ఉంటాయి సేమ్ లైక్ సేమ్ అవే ఆపరేటర్స్ ఉంటాయి. ఓకేనా? లిస్ట్ రాసుకోండి. ఫస్ట్ వన్ ఇస్ అర్థమెటిక్ ఆపరేటర్. సో నెక్స్ట్ ఆపరేటర్ ఏముంటది? అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్
ఇంకేముంటాయి? లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్, and last one is string operator. String operator. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో దీంట్లో సందీప్ రాలేదా? సో దీంట్లో ఈ మెథడ్ తెలుసుకోవాలి అర్థమెటిక్ కానీ అసైన్మెంట్ కానీ రిలేషనల్ ఆపరేటర్ కంపారిజన్ ఆపరేటర్ రిలేషనల్ ఆపరేటర్స్ ఏమేమి వస్తాయి? Double equals to రిలేషన్ assignment operator. Greater than equal ఇంకా అవి అన్న కంపారిజన్ ఆపరేటర్ రెండు ఒకటే రిలేషన్ అన్న కంపారిజన్ ఆపరేటర్స్ రెండు ఒకటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అసలు ఏం వస్తాయి చూద్దాం. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ లో పక్కన రాసుకోండి, టైపింగ్ తీసుకొని ఇలా పక్కన పెట్టేయండి. ప్లస్ అది ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యూల్ డివిజన్, మాడ్యూల్ అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా అంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. ఇంక్రిమెంట్ మనకి ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ అని ఉంటాయి. ఐడియా ఉందా? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏముంటది? పోస్ట్ పోస్ట్ Pre. పోస్ట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ డిక్రిమెంట్. ఓకే, నా దగ్గర ఏ ఈక్వల్ టు 10 ఉంది. ఏ ఈక్వల్ టు 10 ఉంది. ఏ ప్లస్ ప్లస్ ఏ మైనస్ మైనస్ డాక్యుమెంట్ డాట్ ఏ వాట్ ఇస్ అవుట్ 10 10 ఎంతమంది ఏది ఎట్లా అవుతుంది చెప్పండి. 10 అని మేజర్ అంటారు. ఇంకేమన్నా నెంబర్ 7 6 5 4 3 10 ఏ ఏంటి 10 కదా. అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ ప్రింట్ చేస్తే ఏ ప్లస్ చేస్తే అవుట్పుట్ ఏమవుతుంది? 10 వచ్చి 11 ఇంక్రిమెంట్ ఇక్కడ 10 ఏమవుతుంది? 11 print out. 10 వస్తుంది. ఓకేనా? ఇక్కడ ప్రింటింగ్ 11 అయితే ఎందుకంటే ఇది పోస్ట్ ప్రింట్ అయినప్పుడు ఎక్కువ ఆపరేషన్ పెడతాం అవుతుంది. ఓకేనా? సో కాబట్టి డాక్యుమెంట్ డాట్ రైట్ ఏ ప్లస్ పెట్టండి. ఈ 10 ప్రింట్ అవుతుంది. ఏ ప్రింట్ చేస్తే ఏ ప్రింట్ అవుతుంది? 11 ప్రింట్ అయింది. ఓకేనా? సో పోస్ట్ అంటే ఏమవుతుందంటే ఫస్ట్ ప్రింట్ చేసి దాంట్లో మనకి ఆపరేషన్ పెడతాం అవుతుంది. ఓకేనా? ఇది చెప్పండి. ఓవర్ చేద్దామా? ఫస్ట్ ఏం చెప్పండి. 10 ప్రింట్ అయ్యి 11. 10 ఇక్కడ
అర్థమైందా? ఏ ప్లస్ ప్లస్ ఏల వాల్యూ ఉంది 10 ఉంది. అంటే ఏ ఉంది కాబట్టి పోస్ట్. అంటే పోస్ట్ అంటే ముందు ఏం చేయాలి? అది ప్రింట్ చేయాలి. ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ ఏమవుతుంది? ఇంక్రిమెంట్. ఇక్కడ ప్లస్ 11 అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? మైనస్ మైనస్ ఏ. అంటే ఏమవుతుంది? 3 ఇది ముందు అవుతుంది. అంటే ఫస్ట్ 10 అనేది మైనస్ అవ్వాలి. 9 కి సారీ 11 ఉంది కాబట్టి 11 10 అయిపోయి ప్రింట్ అయింది. ఓకేనా? సో 10 ప్రింట్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది? మనకి 10 ఉంది. 10 ప్లస్ ప్లస్ 11 కానీ మనం ఏం ప్రింట్ చేయాలి? 10 ప్రింట్ చేసి ఇంక్రిమెంట్ చేయాలి 11. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏలోపు ఏముంది? 11 ఉంది. 11 ప్రింట్ చేసాము. తర్వాత మైనస్ మైనస్ 10 10 ప్లస్ ప్లస్ ఏ 10 ప్లస్ ప్లస్ అంటే 1 అంటే 11. ఓకేనా? సో ఈ ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అది. ఓకే. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు ఓకేనా? ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయంటే అసైన్మెంట్ ఆపరేటర్ ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఈక్వల్ టు మోడల్ ఈక్వల్ టు ఇవన్నీ అసైన్మెంట్ ఆపరేటర్స్. Sir, triple equal to కూడా ఈక్వల్ అవి కంపల్సరీ ఈక్వల్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 10 b ఈక్వల్ టు 20 అని తీసుకున్నా. నెక్స్ట్ a ప్లస్ b a ప్లస్ ఈక్వల్ టు b అని పెట్టాను. ఓకేనా? a ప్లస్ ఈక్వల్ టు b పెట్టినాక a వాల్యూ ఎంత? 10 b వాల్యూ ఎంత? 20. ఓకే. డాక్యుమెంట్ నోట్ రైట్ లో a అని పెట్టాను. ఏం వస్తుందా కదా? 30. నేను 10 అంట. ఏం ప్రింట్ అవుతుంది? ఫస్ట్ ఇక కంపారిజన్ ఆపరేటర్ ఏం జరుగుతుందంటే a ఈక్వల్ టు a ప్లస్ b ఈ మీనింగ్ అది. ఓకేనా? a ప్లస్ ఈక్వల్ టు b అంటే ఈ మీనింగ్ ఏంటంటే a ఈక్వల్ టు a ప్లస్ b జరుగుతుంది. అంటే ఎడిషన్ జరుగుతుంది ఎవరితో? b తో ప్లస్ జరుగుతుంది. జరిగి మన అవుట్పుట్ ప్లస్ వల్ల a వాల్యూ వస్తుంది. ఓకేనా? సో దీన్ని మనం పార్ట్ లో రాసుకుంటాం. a ప్లస్ ఈక్వల్ టు b అని. సో ఇప్పుడు ఏమవుతుంది? a లో ఉంది 10 b లో 20 10 ప్లస్ 20 30 ఎవరి ఎస్ఎన్ వస్తుందా? 30 a కి 30 అనేది అసైన్ అవుతుంది. b ఎస్ఎన్ అనేది అవుతుంది. ఓకేనా? ఇప్పుడు డాక్యుమెంట్ నోట్ రైట్ ఏ అసైన్ అవుతుంది? 30 అని వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫాంట్ అని రాశాను. అవుట్పుట్ వస్తుందా రాదా? ఏకి అసైన్ అవ్వాలి. అవుతుందా అవుతుందా ఎర్రర్ వస్తుందా వస్తుంది పెట్టు. ఏమో 10 20 ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఎగ్జిక్యూషన్ ఎర్రర్. ఎందుకంటే యూ కెనాట్ సపోర్ట్ రీఅసైనింగ్ అండ్ రీఅసైనింగ్. ఇక్కడ మనం ఏ పని చేస్తున్నాం? మనం రీఅసైనింగ్ చేస్తున్నాం. అది సపోర్ట్ చేయదు. కాబట్టి వాల్యూ పెట్టుకుంటే పాసిబుల్. ఓకేనా? నెక్స్ట్ ఆపరేటర్ అండి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఏమున్నాయి? అండ్ ఆర్ నాట్. లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్. సో అండ్ అంటే ఏంటి? లాజికల్ అండ్. When both conditions are satisfied, then only choose the true. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ టూ కండిషన్స్ స్టేట్ కండిషన్ ఉన్నాయి. టూ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి లోపల ఏరియా జరుగుతుంది. టూ స్టేట్మెంట్స్ ట్రూ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ట్రూ టైప్ ఎలా ఉంటుంది? ట్రూ 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 ఫాల్స్ ఫాల్స్
false true, false. అంటే both conditions provided is gives true. ఎప్పుడు ఒక కండిషన్ సరే else false. Okay. అది అండ్ ఆపరేటర్. ఓకేనా నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి రివర్స్ ఆఫ్ ది అన్న కాదు. ఆర్ అంటే ఏంటంటే ఒక కండిషన్ ప్రొవైడెడ్ కాదు ట్రూ. ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ 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 ఫాల్స్ ట్రూ ఫాల్స్ ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. ఓకే అట్లీస్ట్ వన్ కండిషన్ ట్రూ అయినా సెకండ్ గా ట్రూ అనేది ఇస్తుంది అది ఆర్ కండిషన్. ఓకేనా నాట్ రివర్స్ అన్నమాట ట్రూ ఉంటే ఫాల్స్ ఫాల్స్ ఉంటే ట్రూ. ఓకేనా రివర్స్ వస్తుంది ట్రూ ఉంటే ఫాల్స్ వస్తుంది ఫాల్స్ ఉంటే ట్రూ వస్తుంది. ఓకే అది నాట్. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి బిట్ వైజ్ ఆపరేటర్. సో బిట్ వైజ్ అంటే ఏంటి ఏ లాజికల్ అంటే ఇది కదా డబల్ అని ఉంటుంది సింగిల్ అని ఉండేదో బిట్ వైజ్. బిట్ వైజ్ లో అండ్ ఆర్ నాట్ కాంపోనెంట్ సారీ సో ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్ లో సేమ్ అక్కడ లాజికల్ ఎలా ఉంది ఇక్కడ అలానే ఉంది. కానీ ఇంకోటి అంటే ఎక్స్ఆర్ వచ్చేసరికి ఏంటంటే మనకి రెండు కండిషన్ ట్రూ వచ్చింది అనుకోండి ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ అంటే ట్రూ. ఓకేనా రెండు ట్రూలు కానీ రెండు ఫాల్స్ వచ్చి ఏం చేస్తుంది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఒక ట్రూ ఒక ఫాల్స్ ఒక ఫాల్స్ ఒక ట్రూ అలాంటి ఒక ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకేనా అంటే ఒక ట్రూ ఉండాలి ఒక ఫాల్స్ ఉండాలి కండిషన్ సాటిస్ఫై అవ్వాలి సాటిస్ఫై అవ్వకూడదు అప్పుడు మాత్రమే ట్రూ రిటర్న్ చేయాలి ఏది ఎక్స్ఆర్. ఓకేనా సో నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి బైనరీ నెంబర్స్ అంటే మీకు బైనరీ నెంబర్స్ బైనరీ 10 10 ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ షిఫ్ట్ ఓకేనా లెఫ్ట్ షిఫ్ట్ అంటే నెంబర్స్ ఉండేది లెఫ్ట్ షిఫ్ట్. ఓకేనా లెఫ్ట్ షిఫ్ట్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఇదే కదా. ఓకేనా ఈ బిట్ తీసేసి లెఫ్ట్ లో ఉన్న బిట్ తీసేసి రైట్ లో ఒక బిట్ ని యాడ్ చేస్తాం. ఓకేనా అదే రైట్ షిఫ్ట్ అంటే రైట్ లో బిట్ ని రిమూవ్ చేసి లెఫ్ట్ లో ఒక బిట్ ని యాడ్ చేస్తాం. జీరోని యాడ్ చేయాలి జీరోని యాడ్ చేయాలి అంటే లెఫ్ట్ సైడ్ లో 1 ఉన్న 2 ఉన్నది రిమూవ్ చేసి రైట్ సైడ్ లో ఒక నెంబర్ జీరోని యాడ్ చేస్తాం. ఓకేనా అది లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. సో బేసిక్ గా ఏం యూజ్ చేసి బిట్ వైజ్ బాగుంది. ఏంటిది టెర్మినరీ ఆపరేటర్ అంతేనా రిలేషన్ ఆపరేటర్స్. ఓకే రిలేషన్ ఆపరేటర్స్ రిలేషన్ ఏమని less than greater than less than equal to greater than equal to triple equal to మొన్న ఇంటర్వ్యూ క్వశ్చన్ అదే ఈక్వల్ టు కి ట్రిపుల్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఏంటి అని అడిగారు మన ఇంటర్వ్యూలో ఏంటి జావా స్క్రిప్ట్ లో డబుల్ ఈక్వల్స్ లోని అసైనింగ్ కి వాడతారు ట్రిపుల్ ఈక్వల్స్ లోని కండిషన్ చెక్ చేయడం. డబుల్ ఈక్వల్ టు అసైనింగ్ వాడుకుంటామా డబుల్ ఈక్వల్ ఈ లెస్ దాన్ గెటింగ్ మనం చేసి డబుల్ ఈక్వల్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 10 b ఈక్వల్ టు 10 a లో 10 ఉంది b లో 10 ఉంది a ఈక్వల్ టు b కరెక్టా కాదు ఇదే ట్రూ అలాగా ఉన్న a ఈక్వల్ టు b ట్రిపుల్ ఈక్వల్ టు b ఎంతమంది ట్రూ ఎంతమంది ఫాల్స్ ట్రూ రెండు ఇంటీజర్ స్ట్రింగర్స్ ఇంటీజర్ ట్రూయేనా ట్రూయేనా నేను ఫాల్స్ అన్నా పోనీ నువ్వు అన్నట్టే ఇక్కడ ట్రూ వస్తుందా అర్థానికి ట్రూ వస్తుంది ఫస్ట్ సెకండ్ టైం ట్రూ వస్తుందా వస్తుంది వస్తుందా సెకండ్ దానికి ఫాల్స్. తెచ్చాను
డాక్యుమెంట్ డాట్ తీసుకోండి. A equal to script line A equal to M, B equal to T, document డాట్ రైట్ లో A equal to B. పెట్టండి. ఏం వచ్చిందో చెప్పండి. దాంట్లో రాసింది. ఇది రియాక్షన్ నెక్స్ట్ 200 left side డాక్యుమెంట్ డాట్ రైట్ ఫస్ట్ ప్రింట్ ఫస్ట్ రాసి ఫస్ట్ నెక్స్ట్ మార్క్స్ వచ్చిందా? ఫస్ట్ ఇది ట్రూ వచ్చిందా? ఇది ఫాల్స్ వచ్చింది. ఇలా పెడితే ట్రూ వచ్చింది. ఓకే. సో ఇక్కడ ఈక్వల్ టు కి డబుల్ కి ఈక్వల్ కి డిఫరెన్స్ ఏంటంటే సో ఈక్వల్ టు చేయకపోతే వాల్యూ ఆ వాల్యూ మాత్రమే చెక్ చేస్తుంది. ఓకేనా? డబుల్ ఈక్వల్ ఏం చేస్తుంది? డేటా టైప్ ఓకేనా? అంటే దాంట్లో ఇంటీజర్ ఉందా స్ట్రింగ్ ఉందా అది కూడా చెక్ చేసేవారంటే డబుల్ ఈక్వల్ టు ట్రిపుల్ ఈక్వల్ టు ఓకేనా? సో ట్రిపుల్ ఈక్వల్ టు చెక్ ద డేటా టైప్ ఆల్సో డబుల్ ఈక్వల్ టు చెక్ ద వాల్యూస్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ట్రైనర్ ఆపరేటర్. ఓన్లీ 7 ఆపరేటర్. నెక్స్ట్ ట్రైనర్ ఆపరేటర్ చూడండి. ట్రైనర్ ఆపరేటర్ అంటే ఏంటంటే మనకి ఇఫ్ కండిషన్ తెలుసా మీకు? ఇఫ్ కండిషన్ అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనే ఫ్లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్. సేమ్ లైక్ కండిషన్ ట్రూ ఫాల్స్. సో కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ ట్రూ అయితేనేమో క్వశ్చన్ మార్క్ పక్కన స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. ఓకే కండిషన్ ఫాల్స్ అయితేనేమో కోలన్ పక్కన స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్. అది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ A equal to 10, B equal to 20, A greater than B, question mark. Document or right no true. లేకపోతే డాక్యుమెంట్ or right no false. ఏ మెథడ్ అవుతుంది? ఫాల్స్. అంటే ఇక్కడ కండిషన్ ట్రూ అయినప్పుడు ఇది వస్తుంది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫాల్స్ పక్కన స్టేట్మెంట్ అనేది ఎదుగుతుంది. ఓకేనా? అది టెర్నరీ ఆపరేటర్. క్వశ్చన్ మార్క్ అండ్ కాల్ ఉంటుంది. condition by question కాల్ అను డాక్యుమెంట్ ఆపరేట్ ఫాల్స్. Safe.
ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పెట్టాను చూసారు అట్లని మీకే HTML చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పెట్టాను ఎప్పుడో పెట్టాను నేను. రేపు నుంచి 11 to 12 మీకు ఖాళీలు రోజు ఒక 10 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి ఒక్కొక్కరిని అడగాలి ఒకరు ఇక్కడ రావాలి ఒక క్వశ్చన్ అడగాలి ఇంకొకరు రావాలి ఒక పక్కన లేపి ఈ క్వశ్చన్ చెప్పండి 11 to 12 ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నా లేకపోయినా మీరు చేసుకోలేదు 11 to 12 అనుకో ఓకేనా ఎందుకంటే ఇప్పుడు చూస్తారు ఏ ఎన్ని ఓపెనింగ్స్ వస్తున్నాయో మీకే తెలుసు ఎంతమంది వస్తున్నారు ఓకేనా ఎన్ని ఓపెనింగ్స్ వస్తున్నాయి సో ఆ టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు ఫస్ట్ ఓకేనా సో మనం ఎప్పటికప్పుడు వేరే ఉండే కాన్సెప్ట్ మనకి గ్రిప్గా ఉంటేనే మనం వెంటనే మనం షెడ్యూలింగ్ వెళ్ళి కూర్చోవచ్చు లేదంటే మనం ఒక మంత్ ఆగి మళ్ళీ మొత్తం ప్రిపేర్ అయ్యి పోవాలి అలా కాకుండా నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అలా టైం అనేది ఉండదు ఓకేనా సో మనకి అవకాశం వచ్చినప్పుడు అవకాశం యూజ్ చేసుకోవాలి మళ్ళీ మే దాటితే ఖచ్చితంగా మళ్ళీ 2 months గ్యాప్ వస్తుంది మే దాటిందా గ్యాప్ కన్ఫర్మ్ సమ్మర్ హాలిడేస్ ని వెకేషన్స్ ఉండవు సరే తీసుకోరు వాళ్ళు హెచ్ఆర్స్ ఎవరు మనకి ఇండియాలో ఉండరు అందరూ ఫారెన్స్ వెళ్ళిపోతారు సమ్మర్ హాలిడేస్లో ఓకేనా మళ్ళీ మే వచ్చిందా 2 months ఖాళీ మళ్ళీ జూలై వరకు ఖాళీ కూర్చోవాలి మీ ఇష్టం ఇంకా First contact. 20 this morning. క్యాప్లే సో నెక్స్ట్ వచ్చేసరికి మేము స్ట్రింగ్ ఆపరేటర్ అనుకున్నాం కదా మనం. ఈ స్ట్రింగ్ ఆపరేటర్ అంటే ఏంటంటే లేక మనకి 2 స్ట్రింగ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ ఈక్వల్ టు హలో టెస్ట్ 1 టెస్ట్ 2 ఈక్వల్ టు హోల్డ్ టెస్ట్ 1 ఏముంది హలో ఉంది టెస్ట్ 2 ఏముంది హోల్డ్ అన్నమాట ఓకేనా సో ఇక్కడ నేను 2 స్ట్రింగ్స్ ని కలవాలి 2 స్ట్రింగ్స్ కలిపి ఒకే స్ట్రింగ్ కింద రాసుకుందాం అనుకుంటున్నాను సో దానికోసం t ఈక్వల్ టు టెస్ట్ 1 ప్లస్ టెస్ట్ 2 అంటే ఏమవుతుంది రెండు స్ట్రింగ్స్ కంబైన్ అయ్యి ఒక స్ట్రింగ్ కింద ఫామ్ అవుతుంది సో ఈ ప్లస్ ఇక్కడ ఏమంటామంటే ఒక కన్కాటినేషన్ ఆపరేటర్ అంటారు ఓకేనా ప్లస్ ఇక్కడ ఎలా యాడ్ చేస్తుందంటే కన్కాటినేషన్ ఆపరేటర్ కింద యాడ్ చేస్తుంది మనం డాక్యుమెంట్ రైటర్ చేసాం ఆల్రెడీ ఏంటంటే డేటా ప్రింట్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టెస్ట్ రాసాం కొటేషన్ లో పక్కన డేటా రావాలని ప్లస్ జెడ్ అంటారు అంటే ఏమవుతుంది ప్లస్ పక్కన అయితే వాల్యూ పెట్టాము అదేమవుతుంది డేటా ప్రింట్ అయ్యి టెస్ట్ కి కనెక్ట్ అవుతుందా సేమ్ లైక్ ఇక్కడ ప్లస్ పెట్టే టూ స్ట్రింగ్స్ ని కనెక్ట్ చేస్తుంది సో ఇక్కడ ప్లస్ అనేది స్ట్రింగ్ ఆపరేటర్ కింద కన్సిడర్ చేస్తుంది ఇంటైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది టెస్ట్ 1 ప్లస్ 10 ఉంది ఏమవుతుంది అంటే 10 దీని అవుట్పుట్ చెప్పండి హలో 10 2 10 2 ఎందుకు 10 2 అవుతుంది ఫస్ట్ టెస్ట్ కి ఆ 10 అనేది కనెక్ట్ అవుతుంది దెన్ 2 అనేది దీనికి కనెక్ట్ అవుతుంది అందుకే హలో 10 2 ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చుకుందాం 10 2 PST is output వాళ్ళు టెస్ట్ హలో వాళ్ళు హలో ఓకే ఎందుకంటే ముందు ఆపరేషన్ ఉంది కాబట్టి రెండు ప్లస్ అవుతుంది వచ్చినానికి ఇది కనెక్ట్ అవుతుంది ఓకేనా దీనికి దీనికి డిఫరెన్స్ అర్థమైందా
రికార్డింగ్ ఆఫీస్. సో నేను చెప్పండి.